హాయ్ ఎవ్రీవన్. ఇది థర్డ్ చాప్టర్ అమ్మా మీకు అనాటమీ అండ్ ఫిజియాలజీలో. ఈ థర్డ్ చాప్టర్ వచ్చేసి రిగార్డింగ్ ద టిష్యూస్ ఆఫ్ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీ రిలేటెడ్గా మన శరీరం లోపల ఎన్ని రకాలైన కండరాలు ఉన్నాయి వాటి గురించి చదువుకునేదాన్ని థర్డ్ చాప్టర్ వచ్చేసి చెప్తాము. టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. వీటిలో ఈ చాప్టర్లో మీకు వచ్చేటువంటి సిలబస్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇంపార్టెంట్ టాపిక్స్ లాగా డివైడ్ చేస్తే మనకు వచ్చేటువంటి టాపిక్స్ ఏంటివి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద టిష్యూస్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ రైట్ ఎ నోట్ ఆన్ ఎపిథీలియల్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, నర్వస్ టిష్యూ. ఈ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో మన శరీరం లోపల ఎన్ని రకాలుగా డివైడ్ అయి ఉంటాయి, ఒక్కొక్క దాని గురించి సింగిల్ కన్నా మీకు 2 మార్క్స్ కన్నా అడగచ్చు, లేకపోతే టిష్యూస్ గురించి రాసేయండి అని అడిగినప్పుడు ఈ 4 టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాయాల్సి వస్తుంది. ఇది మీకు ఉండేటువంటి థర్డ్ చాప్టర్ దట్ రిలేటెడ్ టువర్డ్స్ ద టిష్యూస్. ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం, ఓకేనా. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద టిష్యూ ఆఫ్ హ్యూమన్ బాడీ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. దాని గురించి నేను వస్తే ఆన్సర్ చూడండి ఒకసారి. ఇక్కడ టిష్యూస్ ఆర్ గ్రూప్ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ సిమిలర్ ఫంక్షన్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. The study of tissue is called as histology. The body is composed of 4 major tissues which differ from each other in shape, size, type of matrix present in extracellular space. Each tissue perform different function to maintain homeostasis and its survival. అంటే ఇక్కడ ఏంటంటేనమ్మా మనకి ముందు చాప్టర్లో చెప్పుకున్నాం కదా, సెల్ ఏదైతే ఉందో మన యొక్క బాడీ యొక్క ఫంక్షనల్ యూనిట్ ఏదైతే ఉన్నదో దాన్ని సెల్ అని చెప్పేసి అంటాం కదా. ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ కానీ కలగలిస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టిష్యూ అని చెప్పేసి అంటాము. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్గాన్, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్ ఈస్ కాల్డ్ యాజ్ సిస్టమ్, గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యూమన్ బాడీ అని చెప్పాం కదా. ఇక్కడ మనము సెకండ్ పార్ట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈస్ కాల్డ్ యాజ్ టిష్యూ అని చెప్పేసి అంటున్నాం కదా, దాని గురించి చదువుకుంటున్నాము. ఇక్కడ దాని గురించి మెన్షన్ చేసింది ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ టిష్యూ. అంటే 3-4 సెల్స్ వచ్చేసి కలగలిసి ఫామ్ అయితే దాన్ని టిష్యూ అంటాం. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఒకే రకంగా ఉండాలా, ఒకే ఫంక్షన్ చేస్తున్నటువంటి సెల్స్ అయినటువంటివి ఉండాలా. ఈ రెండు కానీ సమానంగా కానీ ఉంటే ఒకే రకమైన సెల్స్, ఒకే ఫంక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు యూరినరీ సిస్టమ్ ఉంది, యూరిన్ని ఫిల్టరేషన్ చేసే పర్పస్ కోసం ఉపయోగపడుతుంది కదా. ఇక్కడ 10 సెల్స్ ఏవైతే ఉన్నాయో 10 సెల్స్ కలిసి యూరిన్ యొక్క ఫిల్టరేషన్ పర్పస్ కోసం ఉపయోగపడడానికే 10 సెల్స్ సపరేట్గానే ఉంటే ఆ 10 సెల్స్ని కలిపితే దాన్ని మనం టిష్యూ అని చెప్పేసి అంటాం. ఈ విధంగా మన శరీరంలో ఏ భాగంలోనైనా సరే దాన్ని మనం టిష్యూ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఆ టిష్యూస్ గురించి చదువుకునేటువంటి చదువుని ఏమంటామంటే హిస్టాలజీ అని చెప్పేసి అంటాము. మన శరీరంలో 4 రకాల టిష్యూస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దాని యొక్క సైజు బేస్ చేసుకొని, షేపు బేస్ చేసుకొని, దాన్ని ఎక్స్ట్రా సెల్యులార్ స్పేస్ అని చెప్పేసి అంటాము. ఆ స్పేస్లో ప్రజెంట్ అయినటువంటి మ్యాట్రిక్స్ బేస్ చేసుకొని మనం వచ్చేసి టిష్యూస్ని 4 టైప్స్ కానీ డివైడ్ చేస్తాం. తర్వాత ప్రతి ఒక్క టిష్యూ ఏదైతే ఉన్నదో దాని యొక్క పనితీరు అనేది కరెక్ట్గా ఉండడం వల్ల బాడీ యొక్క ఫంక్షనింగ్కి కరెక్ట్గా ఉపయోగపడుతూ హ్యూమన్ బాడీ యొక్క సర్వైవల్ కోసము తోడ్పడుతూ ఉంటాయి. అది దాని యొక్క ఇంట్రడక్షన్ అనమాట. నెక్స్ట్ ఆ 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఏంటివి అంటే ఒకటి ఎపిథీలియల్ టిష్యూ, ఒకటి మస్కులర్ టిష్యూ, ఒకటి కనెక్టివ్ టిష్యూ, ఒకటి నర్వస్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూ ఏదైతే ఉన్నదో అది కవర్ చేయడానికి మన శరీరం యొక్క కవరింగ్ కోసము, ప్రొటెక్షన్ కోసం ఉపయోగపడుతుంది. తర్వాత మస్కులర్ టిష్యూ ఏదైతే ఉన్నదో మన శరీరం యొక్క మూమెంట్ కోసం ఉపయోగపడుతుంది. తర్వాత కనెక్టివ్ టిష్యూ ఏదైతే ఉన్నదో స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ టు ద బాడీ. అంటే మన శరీరం ఏదైతే ఉన్నదో అది కరెక్ట్గా నిలబడాలంటే దాన్ని శరీరం లోపల ఒక స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అయి ఉండాలి కదా. మనం నిలబడితే మన శరీరం కరెక్ట్గా నిలబడడానికి సపోర్ట్ చేసేది స్కెలిటల్ సిస్టమ్. ఆ స్కెలిటల్ సిస్టము మన శరీరం లోపల ఉండేటువంటి ఆర్గన్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మన బాడీకి ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చి కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడేదే కనెక్టివ్ టిష్యూ. అంటే ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్ పని చేయాలంటే దానికి కావాల్సినటువంటి ఎనర్జీని సప్లై చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉండడానికి ఉపయోగపడేటువంటిది ఈ కనెక్టివ్ టిష్యూ. మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి బ్లడ్ అమ్మ ఫర్దర్గా చూద్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నర్వస్ టిష్యూ.
ఖచ్చితంగా ఇట్ కంట్రోల్స్ డిఫరెంట్ ఫంక్షన్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు మనం నిలబడుకొని ఉన్నాము, చెయ్యి ఎత్తాలనుకుంటున్నాము, మన బ్రెయిన్లో అనుకుంటాం చెయ్యి ఎత్తాలని, కరెక్ట్ ఇక్కడ మనం చెయ్యి అనేది ఎత్తగలం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడ తలలో నుంచి చేతి వరకు పాస్ అయ్యి అక్కడ ఉండే మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హెల్ప్ తీసుకొని మనం చెయ్యి అనేది ఎత్తుతాము త్రూ కనెక్టివ్ టిష్యూ. అదేంటిది? బ్లడ్ ద్వారానే ఈ చేతికి ఏదైతే ఉన్నదో దానికి ఎనర్జీ ఇస్తుంది. ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి నర్వస్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒకదానికి ఇంటర్లింక్ అయ్యి అన్ని రకాలైనటువంటి టిష్యూస్ ఏవైతే ఉన్నాయో కలగలిసి ఫంక్షన్ చేస్తే మన బాడీ యొక్క సర్వైవల్, ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, మన బాడీ యొక్క హోమియోస్టాసిస్ అండ్ సర్వైవల్ కోసం ఉపయోగపడుతుంది. ఇది టిష్యూస్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట. దే టుగెదర్ పర్ఫామ్ ఆల్ ద ఫంక్షన్ రిక్వైర్డ్ టు సపోర్ట్ ద బాడీ సిస్టమ్స్. మన శరీరం యొక్క పనితీరు, నడవడిక కరెక్ట్గా ఉండాలి అంటే ఇవన్నీ కలగలిసి పని చేయాలి అన్నమాట. ఇప్పుడు చూద్దాం చూడండి వీటి యొక్క క్లాసిఫికేషన్. టిష్యూస్ కెన్ బి డివైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దే సెల్ టైప్స్, అమౌంట్ అండ్ ప్రెజెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇన్ ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్, ఫంక్షన్ దే పర్ఫామ్ అండ్ దేర్ లొకేషన్ ఇన్ బాడీ. మన శరీరంలో వాటి యొక్క ప్రెజెన్స్ ఎక్కడ ఉన్నది, వాటి యొక్క ఫంక్షన్ ఎట్లున్నది, దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లున్నది, అవి ఎంత మోతాదులో ప్రజెంట్ అయింది, ఆ ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్లో మేట్రిక్స్ అనేది ఎంత ఉన్నది, వీటన్నిటిని బేస్ చేసుకొని దాన్ని క్లాసిఫై చేసేది 4 టైప్స్ అని చెప్పాం కదా. అదే ఇక్కడ డివిజన్ లాగా ఇచ్చాడు. ఒకటి చూడండి, ఎపిథెలియల్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, నర్వస్ టిష్యూ. దీని ఒక ఇమేజ్ చూస్తే ఈ విధంగా ఉంటుందమ్మా. ఈ 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ వచ్చేసి ఒకటి కనెక్టివ్ టిష్యూ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసారా, ఇది కనెక్టివ్ టిష్యూ ఈ విధంగా ఉంటుంది. ఎపిథీలియల్ టిష్యూ వచ్చేసి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో ఈ విధంగా ఉంటుంది. రియల్ ఇమేజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, మైక్రోస్కోపిక్ ఇమేజ్. అదేవిధంగా మస్కులర్ టిష్యూ యాజ్ వెల్ యాజ్ నర్వస్ టిష్యూ జస్ట్ ఒక బొమ్మలు కానీ ఇస్తే ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ వచ్చేసి ఈ విధంగా వాటిని రిప్రజెంట్ చేస్తామమ్మా. చూడండి, ఎపిథీలియల్ టిష్యూస్ covers the entire surface of the body and forms the lining of all internal surfaces. The function include providing protection from outer sources, secretion and absorption. ప్రొటెక్షన్ ఏదైతే ఉన్నదో అదొక్కటే కాదండి, ఇంకా మనకి ఇక్కడ సెక్రీషన్ పర్పస్ కోసము, అబ్జార్ప్షన్ పర్పస్ కోసం కూడా ఉపయోగపడేటువంటిది ఎపిథీలియల్ సెల్స్. కనెక్టివ్ టిష్యూస్ వచ్చేసి దాని యొక్క యాక్చువల్ మైక్రోస్కోపిక్ ఇమేజ్ ఈ విధంగా ఉంటుంది. దాని యొక్క ఫంక్షన్ ఏంటో చూద్దాం. కనెక్టివ్ టిష్యూ కెన్ బి ఫౌండ్ అండర్ స్కిన్, ఆన్ యువర్ బోన్స్ అండ్ అబౌట్ ఎనీవేర్ ఎల్స్. దిస్ టిష్యూ ఫంక్షన్స్ టు యాంకర్, కనెక్ట్ అండ్ సపోర్ట్ ది మెనీ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఓకేనా. టిష్యూ ఈ కనెక్టివ్ టిష్యూ వచ్చేసి చర్మం కింద ఉంటుంది, బోన్స్తో అటాచ్ అయి ఉంటుంది. తర్వాత మన శరీరం యొక్క ఎక్కువ భాగాలలో కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. ఏంటిది? కనెక్టివ్ టిష్యూ. తర్వాత వచ్చేసి మస్కులర్ టిష్యూ. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మజిల్స్. మన శరీరంలో 3 రకాల మజిల్స్ ఉంటాయమ్మా. ఆ మజిల్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి స్మూత్, కార్డియాక్ అండ్ స్కెలిటల్ మజిల్. తర్వాత మజిల్స్, కార్డియాక్ మజిల్ అంటే దీని గురించి మస్కులర్ టిష్యూ వచ్చేసి మీకు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ చూద్దాం. మస్కులర్ టిష్యూస్ ప్రొవైడ్ బాడీ సపోర్ట్, ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మూమెంట్ అండ్ ప్రొడ్యూసెస్ హీట్. మన శరీరంలో బాడీ యొక్క మూమెంట్ కోసము, తర్వాత బాడీ యొక్క సపోర్ట్ కోసము, యాజ్ వెల్ యాజ్ మన శరీరంలో వేడిని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది మస్కులర్ టిష్యూ. తర్వాత నర్వస్ టిష్యూ కెన్ బి ఫౌండ్ అలాంగ్ ద స్పైన్. వెన్నపూసలో మొత్తం అంతా ప్రజెంట్ అయి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఉపయోగపడేదే నర్వస్ టిష్యూ. దిస్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఇన్ఛార్జ్ ఆఫ్ సెండింగ్ సిగ్నల్స్ టు ద బ్రెయిన్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ మూమెంట్. ఇందాక చెప్పాను కదా, మన చేతులు కాళ్ళు కదిలించాలంటే బ్రెయిన్లో నుంచి ఇన్ఫర్మేషన్ ఆ చేతులు కాళ్ళకి వెళ్ళాలి కదా. త్రూ నర్వ్స్ మన బాడీలో హెడ్లో నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆ ఆర్గాన్స్కి పంపిస్తే ఆ ఆర్గాన్స్ వచ్చేసి కరెక్ట్ వాటి యొక్క మూమెంట్స్ కోసం స్టార్ట్ చేస్తాయి అన్నమాట, పని చేసేలా చేస్తాయి. ఓకేనా, ఇది దాని కథ. ఇప్పుడు దాని యొక్క ఫంక్షన్ చూద్దాము. సెక్రీషన్ ఆఫ్ కెమికల్ substances, specialized and specific substances like enzymes, hormones and lubricating fluid are secreted from the glandular tissue in the body. టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి హార్మోన్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్స్ కానీ అవనేటివి గ్లాండ్యులర్ టిష్యూ నుంచి సెక్రేషన్స్ అనేటివి జరుగుతాయన్నమాట. తర్వాత రిడక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్.
హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ లైన్డ్ విత్ స్మూత్ అండ్ టైట్లీ ఇంటర్లాక్ టిష్యూ with help in the friction between the walls of blood vessels and blood flow. ఈ టిష్యూస్ వచ్చేసి బాగా ఇంటర్లాక్ అయ్యి కరెక్ట్గా స్మూత్గా టైట్గా ఉండడం వల్ల బ్లడ్ వెజల్స్కి బ్లడ్ వెజల్స్ లోపల బ్లడ్ అనేది మూమెంట్ అవుతూ ఉంటుంది కదా, ఆ మూమెంట్ అయ్యేటువంటి బ్లడ్కి ఆ బ్లడ్ వెజల్స్కి మధ్యన ఫ్రిక్షన్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. కరెక్ట్గా అన్నీ స్మూత్గా టైట్గా ఇంటర్లాక్ అయ్యి ఉండడం వల్ల టిష్యూస్ అనేటివి. తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ బాడీ హీట్. Tissue produces body heat and maintain the fluid balance in association with the muscles of whole body. మన బాడీ లోపల టిష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాయమ్మ. మజిల్స్తో కలిసి ఈ విధంగా ప్రొడ్యూస్ చేసి మన బాడీ యొక్క మెయింటెనెన్స్ కోసం ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఒకటి సెక్రీషన్ ఆఫ్ కెమికల్స్ కోసము, ఒక రిడక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ కోసము, ఒకటి ప్రొడక్షన్ ఆఫ్ బాడీ హీట్ కోసము. దీస్ ఆర్ ద 3 ఫంక్షన్స్ ఆఫ్ టిష్యూస్ అమ్మ. ఇవి టిష్యూస్ కథ. టిష్యూస్ అనేటివి మా గ్రూప్ ఆఫ్ సెల్స్, సిమిలర్ స్ట్రక్చర్, ఫంక్షన్ అనేది ఉండాలి. తర్వాత స్టడీ ఆఫ్ టిష్యూస్ ఇస్ కాల్డ్ హిస్టాలజీ. మన బాడీలో మేజర్గా 4 టిష్యూస్ అనేటివి ఉంటాయి. అవి ఎట్లాగా డిఫర్ చేసామంటే సైజు, షేపు, దాని యొక్క ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్లో ప్రజెంట్ అయ్యేటువంటి మ్యాట్రిక్స్ బేస్ చేసుకొని. తర్వాత టిష్యూస్ వచ్చి ఏం చేస్తాయంటే బాడీ యొక్క సర్వైవల్ కోసము యాజ్ వెల్ as హోమియోస్టాసిస్ని మెయింటైన్ చేయడం కోసం ఉపయోగపడతాయి. తర్వాత 4 రకాలు. ఒకటి ఎపిథీలియల్, మస్కులర్, కనెక్టివ్ అండ్ నర్వస్ టిష్యూ. తర్వాత ఈ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో 4 టైప్స్, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే కెమికల్ సెక్రేషన్ కోసము, ఫ్రిక్షన్ అనేది రాపిడిని తగ్గించడానికి కోసము, బాడీలో హీట్ అనేది ప్రొడక్షన్ చేయడం కోసము. ఇది మీకు ఇన్ కేస్ ఎక్స్ప్లెయిన్ ద టిష్యూ ఆఫ్ హ్యూమన్ బాడీ అని కానీ అడిగితే దీని గురించి రాసేయండి. తర్వాత ఒక్కొక్కటి సింగిల్గా కానీ అడిగితే మీకు ఇన్ కేస్ 10 మార్క్స్ క్వశ్చన్ కానీ అడిగితే ఈ ఇంతవరకే రాయొద్దు. టిష్యూ ఆఫ్ హ్యూమన్ 10 మార్క్స్ క్వశ్చన్స్ కానీ అట్లా కానీ అడిగితే టోటల్ ఈ టిష్యూ ఆఫ్ హ్యూమన్ బాడీ ఏవైతే ఉన్నదో ఇవి వాటి యొక్క డివిజన్స్, వాటి యొక్క ఫంక్షన్స్, తర్వాత ఇండివిజువల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మ. ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇండివిజువల్గా అంటే మీకు 10 మార్క్స్లో అడిగితే మొత్తం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదా ఇండివిజువల్గా 2 మార్క్స్ కానీ అడిగితే రైట్ అబౌట్ ద ఎపిథీలియల్ టిష్యూ అని అంటే ఎపిథీలియల్ టిష్యూ గురించి మాత్రమే రాయండి. మస్కులర్ టిష్యూ అంటే మస్కులర్ టిష్యూ మాత్రమే. 5 మార్క్స్ క్వశ్చన్లో ఈ 4 అడిగేసి 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేసేయండి అన్నట్లు కానీ అడిగితే 4 ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంట్రొడక్షన్ అన్నీ ఏం అవసరం లేదు. ఇన్ కేస్ ఆఫ్ 10 మార్క్స్ కానీ అయితే పైన మెన్షన్ చేసింది యాజ్ వెల్ as 4 టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఎపిథీలియల్ టిష్యూస్. ద ఎపిథీలియం or epithelia tissue covers the external body surface and lines the internal organs, tubules, vessels and major body cavities. ఈ ఎపిథీలియం ఏదైతే ఉన్నదో ఇది ఎపిథీలియము మన బాడీ యొక్క ఎక్స్టర్నల్ సర్ఫేస్ అంటే స్కిన్ ఏదైతే ఉన్నదో ఆ స్కిన్ రీజియన్లో ప్రజెంట్ అయి ఉంటాయి. అండర్ ద స్కిన్ అని చెప్పేసి మనం ఇంతకుముందు చూసాం కదా. ఆ విధంగా మన శరీరంలో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో మన శరీరము ఆ ప్లేస్ ఎస్పెషల్లీ స్కిన్ అన్నమాట. ఆ స్కిన్ ద్వారా మన ఎక్స్టర్నల్ బాడీ సర్ఫేస్ని మొత్తం అంతా కవర్ చేస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన శరీరం లోపల ప్రజెంట్ అయినటువంటి ఇంటర్నల్ ఆర్గన్స్ని కూడా కవర్ చేసి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇవి ట్యూబ్యూల్స్లలో, వెజల్స్లలో మేజర్గా ప్రజెంట్ అయినటువంటి బాడీ క్యావిటీస్లలో కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. సెల్ ఇన్ ఎపిథీలియం టిష్యూ ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్ అండ్ అరేంజ్డ్ ఇన్ 1 or more layer with narrow space between 2 cells. ఇక్కడ చూసారా అన్ని దగ్గరకు వచ్చేసి ఈ విధంగా చూసారా అన్ని దగ్గరకు వచ్చేసి కనెక్ట్ అయిపోయినట్టుగా అయిపోయి స్పేస్ ఒకదానికి స్పేస్ తక్కువ ఉండే విధంగా అన్ని దగ్గరకు వచ్చేసి ప్యాక్ లాగా ఫామ్ అయిపోయింది. ఇది చెప్పడాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఎపిథీలియం సెల్స్ ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్, అన్ని దగ్గరికి అనేది ప్యాక్ అయిపోయాయి. తర్వాత ఒకదాని తర్వాత ఇంకొక దాని యొక్క లేయర్, ఇది ఒక లేయర్ అయిపోయిందంటే దీనిపైన ఒక లేయర్, దీనిపైన ఒక లేయర్, ఈ విధంగా అన్ని దగ్గరకు వచ్చేసి ఒకదానిపైన ఒక లేయర్ లాగా ఫామ్ చేస్తుంది అని చెప్పేసి దాని అర్థం. ఒకదానికి దాని తర్వాత స్పేస్ అనేది లేయర్కి స్పేస్ అనేది చాలా తక్కువ ఉండేలా చూస్తుంది. తర్వాత ద స్పేస్ ఆర్ ఫిల్డ్ విత్ మ్యాట్రిక్స్ ఆర్ ఇంటర్సెల్యులర్ మెటీరియల్ విచ్ హ్యావ్ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్, సెల్స్, అయాన్స్, న్యూట్రియంట్స్. ఇక్కడ మనకి ఈ చాలా తక్కువ స్పేస్ నుంచి చూసారా, ఈ తక్కువ స్పేస్లో కూడా మనకి ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అనేది స్టోర్ అయి ఉంటుందమ్మా. ఈ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ద్వారా మనకి ఏం చేస్తుందంటే
ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ద్వారా ఈ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అట్ ది సేమ్ టైం అక్కడ సెల్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, అయాన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి, యాజ్ వెల్ as న్యూట్రియంట్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. తర్వాత ద ఎపిథీలియల్ టిష్యూ హ్యావ్ ద అబిలిటీ టు రెన్యూ దెమ్సెల్వ్స్ త్రూ అవుట్ లైఫ్ యాజ్ దే కంటైన్ ద స్టెమ్ సెల్స్. స్టెమ్ సెల్స్ అంటే ఎప్పుడైతే మనము అమ్మ కడుపులో ఉంటామో అప్పుడు బొడ్డు తాడు ద్వారా తల్లి నుంచి బిడ్డకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పోర్ట్ అయిపోయి ఒక బిడ్డ అనేది ఫామ్ అయిపోతారో వూమ్లో, అప్పుడు అక్కడ ప్రజెంట్ అయినటువంటి సెల్స్ని ఏవైతే ఉంటామో దాన్ని మనం స్టెమ్ సెల్స్ అని చెప్పేసి అంటాము. ఇవి బొడ్డు తాడులో నుంచి బిడ్డకు అనేటివి వచ్చి వాళ్ళు ఒక చిన్న ఫీటస్ నుంచి బేబీ లాగా తయారవుతారు. అప్పుడు ఫామ్ అయినటువంటి సెల్స్ని స్టెమ్ సెల్స్ అని చెప్పేసి అంటారు. ఈ స్టెమ్ సెల్స్కి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దీని ద్వారా తిరిగి మళ్ళీ సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ అనేది ఉంటుంది స్టెమ్ సెల్స్కి. ఓకేనా? ఈ స్టెమ్ సెల్స్ ఇది ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ ఎపిథీలియల్ టిష్యూ హ్యావ్ ద అబిలిటీ టు రెన్యూ దెమ్సెల్వ్స్ త్రూ అవుట్ లైఫ్ యాజ్ దే కంటైన్ స్టెమ్ సెల్స్. ఈ స్టెమ్ సెల్స్ అనేటివి ఎపిథీలియల్ టిష్యూస్లో ప్రజెంట్ అయి ఉంటాయి కాబట్టి వాటికి లైఫ్ టైం అంటే మన ప్రాణం ఉన్నంత వరకు అవి రీజనరేటివ్ కెపాసిటీ దానికి అనేది ఉంది అనేది దాని అర్థం. ఓకేనా? ద అబిలిటీ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ టు రెప్లికేట్ అండ్ డివైడ్ holds immense significance as epithelial cell undergo substantial wear and tear. అంతే కదమ్మా. ఇప్పుడు మనము మామూలుగా వెళ్తూ ఉంటాము, ఒక చిన్న ఏదో గోడకు ఉన్నటువంటి చిన్న చీలనో ఏదో ఒకటి మనకి చేతి మీద కొద్దిగా దోకపోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ చిన్న కాటు బండ ఏమన్నా అయినా అక్కడ వచ్చేసి ఏం చేస్తుందంటే ఒక 5 to 10 days లోపల మొత్తం అంతా క్లియర్ అయిపోయి మన నార్మల్ స్కిన్గా తయారైపోతుంది. ఆ నార్మల్ స్కిన్గా అవ్వడానికి కారణం ఏంటి అంటే ఈ ఎపిథీలియల్ సెల్స్కి ప్రజెంట్ అయినటువంటి ఎపిథీలియల్ టిష్యూస్ లోపల ప్రజెంట్ అయినటువంటి స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఎపిథీలియల్ సెల్స్ రీజనరేట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ ఆ వేర్ అండ్ టెయిర్ అయినటువంటి స్కిన్ ఏదైతే ఉంటుందో అది తిరిగి మళ్ళీ నార్మల్గా అయ్యేదానికి దానికి కెపాసిటీ అనేది ఉంటుంది. అది దాని అర్థం. ఎగ్జాంపుల్ వచ్చేసి the epithelial cells that line the stomach, gut or the skin can be replaced, the existing ones are destroyed. ఈ ఎపిథీలియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో చర్మం పైన కానీ తర్వాత పొట్ట లోపల కానీ గట్ పొట్ట రీజన్ నథింగ్ బట్ జిఏ ట్రాక్లో వన్ ఆఫ్ ద భాగం గట్ రీజన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఈ రీజియన్స్లో ఎపిథీలియల్ సెల్స్ అనేటివి ఉండడం వల్ల పాత సెల్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రాయ్ అయిపోయినవి తిరిగి వాటిని రీప్లేస్ చేసి కొత్త సెల్స్ అనేటివి వస్తాయి. అది దాని యొక్క అర్థం. తర్వాత స్ట్రక్చర్ వచ్చేసి ఎపిథీలియల్ సెల్స్ మేకప్ ద సర్ఫేస్ లేయర్ ఆఫ్ ద స్కిన్, మ్యూకస్ మెంబ్రెయిన్ అండ్ సీరస్ మెంబ్రెయిన్. డిఫరెంట్ మెంబ్రెయిన్స్లో కూడా ఈ ఎపిథీలియల్ సెల్స్ అనేటివి మేడప్ అనేది అయి ఉంటుందమ్మా. ఈ ఎపిథీలియల్ సెల్స్ వచ్చేసి మనకి 6 రకాలు అనేటివి ఉంటాయి. సింపుల్ ఎపిథీలియం, స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ క్యూబాయిడల్ ఎపిథీలియం, స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియం, ట్రాన్సిషనల్ ఎపిథీలియం, గ్రాన్యులర్ ఎపిథీలియం. ఇప్పుడు వీటి యొక్క ఇమేజెస్ చూద్దాం. ఇప్పుడు ఇమేజెస్ కానీ చూస్తే మనకి ఈ రకంగా ఉంటుందమ్మా. మనకి ఇందాక చెప్తున్నాం కదా ఎపిథీలియల్ టిష్యూ ఏదైతే ఉన్నదో రకరకాలు అని చెప్పాను కదా, దాన్ని సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అంటే ఈ విధంగా ఉంటుంది. సింపుల్ క్యూబాయిడల్ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఐస్ క్యూబ్స్ తీసుకుంటే క్యూబ్ లాగా స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ రకంగా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దీన్ని సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం అంటాం. కాలమ్నార్ అంటే నిలువుగా ఉండేటువంటి గొట్టాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పక్క వరుసలో కానీ పెడితే ఈ విధంగా అపియరెన్స్ అనేది ఉంటుంది, అందుకనే దాన్ని సింపుల్ కాలమ్నార్ అంటాము. ట్రాన్సిషనల్ అంటే ఈ విధంగా ఉంటుంది. సూడో స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ అంటే ఈ విధంగా ఉంటుంది. స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ అంటే ఈ విధంగా ఉంటుంది. స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అంటే ఈ విధంగా ఉంటాయి. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ. ఓకేనా? ఇది మీకు హెడ్డింగ్స్ రాస్తే సరిపోతుంది. ఇన్ కేస్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీటిలో ఈ రకంగా బొమ్మలేసి వేసినా మీకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా? రైట్, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ. వాటి యొక్క ఫంక్షన్స్ కానీ చూస్తే ఒకటి ప్రొటెక్షన్ పర్పస్ కోసం, దే ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ మెకానికల్ ఇంజురీ, ఎక్సెసివ్ లాస్ ఆఫ్ వాటర్, హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ ఫ్రమ్ ఇన్వేడింగ్ బ్యాక్టీరియా.
ఈ ప్రొటెక్షన్ పర్పస్లో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఏమైనా దెబ్బలు కానీ తగిలినప్పుడు త్వరగా రికవర్ అవ్వడానికి మన ఇంటర్నల్ పార్ట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. వాటరు ఎక్కువగా మన బాడీలోంచి బయటికి వెళ్ళిపోయి మనకి డీహైడ్రేషన్ రాకుండా చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో శరీరం లోపలికి బయటికి రానివ్వకుండా, అంటే బయట నుంచి ఏమైనా కెమికల్స్ కానీ లోపలికి రావాలని ట్రై చేసినా వాటిని లోపలికి రానివ్వకుండా మన శరీరంలో ఉండేటువంటి గుడ్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి బయటికి పోనీయకుండా ఆపడానికి ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి బ్యాక్టీరియాని కూడా మన శరీరం లోపలికి రానివ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత సెన్సేషన్. స్టిమ్యులస్ ఈజ్ రిసీవ్డ్ బై స్పెషలైజ్డ్ ఎపిథీలియల్ సెల్స్ విచ్ హ్యావ్ సెన్సరీ న్యూరాన్ ఎండింగ్స్ అండ్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్. ఈ మన శరీరంలో ప్రజెంట్ అయినటువంటి 5 సెన్సరీ ఆర్గన్స్ ఉంటాయి కదా, ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్. వీటిలో ప్రజెంట్ అయినటువంటి ఈ ఎపిథెలియల్ సెల్స్కి ఏవైతే ఉంటాయో వాటికి ఎడ్జెస్లలో సెన్సరీ నర్వ్ ఎండింగ్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయమ్మా. వీటి ద్వారా మనకి ఏమన్నా చూసినప్పుడు కంటి చూపు మనకు కనపడే విధంగా, చేతికి తాకినప్పుడు మన చేతికి స్పర్శ ఉండే విధంగా, గాలి పీల్చినప్పుడు వాటి యొక్క మంచి వాసన, చెడు వాసన అని మనము డిస్టింగ్విష్ చేసే విధంగా, టంగ్లో కానీ అయితే ఎటువంటి టేస్ట్ అనేది ఉండేది చెప్పే విధంగా, మనకి చెవులు కానిదే వినికిడి ఉండే విధంగా మనకి ఉపయోగపడతాయి. ఇది ఎపిథీలియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్రీషన్ పర్పస్ కోసం. ఎపిథీలియల్ టిష్యూస్ ఆఫ్ గ్లాండ్స్ ఆర్ స్పెషలైజ్డ్ టు సెక్రీట్ స్పెసిఫిక్ కెమికల్ సబ్స్టాన్సెస్. ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చి హార్మోన్స్, ఎంజైమ్స్ని సెక్రీట్ చేయడానికి ఉపయోగపడేది వచ్చేసి వన్ ఆఫ్ ది ఎపిథీలియల్ సెల్స్ యొక్క ఫంక్షన్ అనమాట. నెక్స్ట్ అబ్జార్ప్షన్ పర్పస్ కోసం. సెల్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఆర్ స్పెషలైజ్డ్ టు అబ్జార్బ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద డైజెస్టెడ్ ఫుడ్. మన స్మాల్ ఇంటెస్టైన్లో ఉండేటువంటి ఎపిథీలియల్ సెల్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే తీసుకున్నటువంటి ఫుడ్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డైజెస్టెడ్ ఫుడ్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జార్బ్ చేసుకోగల కెపాసిటీ వాటికి ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్క్రీషన్ పర్పస్ కోసం. ఎపిథీలియల్ టిష్యూ ఆఫ్ kidney are specialized to excrete waste product from the body. Sweat glands excrete sweat via epithelial tissue. ఇందాక చెప్పినాం కదా కిడ్నీస్లో కానీ ఏదైతే ఉన్నాయో ఒక ఎగ్జాంపుల్ కదా టిష్యూస్ ఏవైతే అంటే చెప్పాను కదా, అదేవిధంగా ఇక్కడ ఎపిథెలియల్ టిష్యూ కిడ్నీస్లో ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి యూరిన్ని సెక్రీట్ చేసే విధంగా, అంటే మన బ్లడ్ నుంచి యూరిన్ సపరేట్ చేసి బాడీ నుంచి బయటికి పంపించేదానికి ఫిల్టరేషన్ పర్పస్ కోసం ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ మన స్కిన్లో ప్రజెంట్ అయినటువంటి ఎపిథెలియల్ టిష్యూ స్వెట్ని బయటికి పంపించేలా ఉపయోగపడుతుంది. ఈ వాటి యొక్క ఫంక్షన్. ఎపిథెలియల్ టిష్యూ యొక్క ఫంక్షన్ ఒకటి ప్రొటెక్షన్, ఒకటి సెన్సేషన్, ఒకటి సెక్రీషన్, ఒకటి అబ్జార్ప్షన్, ఒకటి ఎక్స్క్రీషన్. సెక్రీషన్కి ఎక్స్క్రీషన్కి తేడా ఉందమ్మా. సెక్రీషన్ అంటే విడుదల చేయడం, ఎక్స్క్రీషన్ అంటే బయటికి పంపించడం, అబ్జార్ప్షన్ అంటే లోపలికి పీల్చుకోవడం, సెన్సేషన్ అంటే స్పర్శ ఉండడం, ప్రొటెక్షన్ అంటే కాపాడుకోవడం. ఓకేనా, ఇవి ఫంక్షన్. వేటి యొక్క ఫంక్షను? ఎపిథెలియల్ టిష్యూ యొక్క ఫంక్షన్స్. ఓకేనా. నెక్స్ట్ మస్కులర్ టిష్యూ గానైతే muscular tissue are present in all parts of body. These tissue assist the skeletal system in movement and locomotion of the body. మన శరీరంలో చాలా వరకు అన్ని భాగాలలో ప్రజెంట్ అయ్యేదే మస్కులర్ టిష్యూ. ఈ మస్కులర్ టిష్యూ ఏదైతే ఉన్నదో మన శరీరం యొక్క అస్థిపంజర వ్యవస్థకి ఏదైతే ఉన్నదో దానికి అటాచ్ అయ్యి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన శరీరం యొక్క మూమెంట్, అస్థిపంజర వ్యవస్థ మూమెంట్ అనేది జరుగుతుంది కదా నడిచినప్పుడు, వీటి యొక్క మూమెంట్కి తోడ్పడుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా నడవడికను మెయింటైన్ చేయడానికి ఉపయోగపడేదే మస్కులర్ టిష్యూ. తర్వాత కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది టిష్యూ, అంటే ముడుచుకోవడము, తెరుచుకోవడము, ఈ విధంగా రెండు పనులు చేయగల కెపాసిటీ ఉండేటువంటి టిష్యూ వచ్చేసి మస్కులర్ టిష్యూ. ద పంపింగ్ ఆఫ్ బ్లడ్ బై హార్ట్, పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఆఫ్ స్టమక్, మూమెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ ఎక్సెట్రా ఆర్ బ్రాడ్ బై ద కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్. Contraction of muscle. The muscular tissue is formed by aggregation of muscle cells. ఇక్కడ మన కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అంటున్నాం కదా, మనం అన్నం తీసుకున్న తర్వాత పొట్టలో అన్నం కరగడానికి పొట్టలో జరిగేటువంటి పెరిస్టాల్టిక్ మూమెంట్స్, అంటే
జిగ్జాగ్ మూమెంట్స్ అనేటివి ఉంటాయి, వాటి క్రంచింగ్ మూమెంట్స్ అని చెప్పేసి అంటాం. పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటే మనం ఎప్పుడైతే తీసుకుంటామో అన్నము మన అన్నవాహికల నుంచి పొట్టలోకి పడేటప్పుడు అదొక జిగ్జాగ్, అంటే టూత్ బ్రష్కి అటు ఇటు జిగ్జాగ్ ఇంటూ మార్క్ లాగా కొద్దిగా బ్రషుల్స్ అనేటివి ఉంటాయి కదా, ఆ విధంగా మనం గొట్టంలో అన్నం తీసుకోగానే అది స్ట్రైట్గా కిందికి పడదు, అటు ఇటు అటు ఇటు అటు ఇటు మూవ్ అవుతూ కిందికి పడుతుంది. ఆ మూమెంట్ మన పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అని చెప్పేసి అంటారు. అట్ ది సేమ్ టైం అదే ఫుడ్ స్టమక్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ని బాగా డైజెస్ట్ చేయడానికి స్టమక్ ముడుచుకుంటూ తెరుచుకుంటూ ఒక క్రంచింగ్ మూమెంట్స్ అనేవి చేస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల తీసుకున్నటువంటి ఫుడ్ బాగా డైజెస్ట్ అవుతుంది. అదేవిధంగా మన శరీరం లోపల ఉండేటువంటి గుండె ఖచ్చితంగా బ్లడ్ని సప్లై చేయాలి అంటే ముడుచుకోవాలి, తెచ్చుకోవాలి. దాన్నే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఈ విధంగా మన శరీరంలో ఒకటి రకరకాల భాగాలలో ప్రజెంట్ అయినటువంటి మూమెంట్స్కి తోడ్పడడానికి ఉపయోగపడేటువంటిది ఈ మస్కులార్ టిష్యూ. తర్వాత ఈ మస్కులార్ టిష్యూ అనేది ఫామ్ అవ్వడానికి ఏం చేస్తుందంటే మజిల్ సెల్స్ కానీ గ్రూప్గా ఫామ్ అయ్యేటువంటి టిష్యూనే మస్కులార్ టిష్యూ. ఇవి వాటి యొక్క ఫైబర్స్ని బేస్ చేసుకొని, మజిల్ సెల్స్ని బేస్ చేసుకొని మస్కులార్ టిష్యూ వచ్చేసి 3 రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి స్కెలిటల్ మజిల్, ఒకటి విజరల్ ఆర్ స్మూత్ మజిల్, నెక్స్ట్ కార్డియాక్ మజిల్. ఈ స్కెలిటల్ మజిల్ అంటే దీస్ మజిల్స్ ఆర్ అటాచ్డ్ టు ద బోన్స్ అండ్ అసిస్ట్ ఇన్ దేర్ మూమెంట్. తర్వాత స్మూత్ మజిల్ అంటే దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద బాడీ ఆర్గాన్స్. కార్డియాక్ మజిల్ అంటే దీస్ మజిల్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద హార్ట్. ఓకేనా. దీంట్లో ఫస్ట్ది కానీ చూస్తే స్కెలిటల్ మజిల్ అమ్మ. స్కెలిటల్ మజిల్ అంటే మన అస్థిపంజర వ్యవస్థ ఏదైతే ఉన్నదో దానికి అటాచ్ అయ్యి అస్థిపంజర వ్యవస్థని అంటే మన శరీరానికి ఒక ఆకృతి ఇచ్చి ఖచ్చితంగా మనకి బాడీ యొక్క మూమెంట్స్ కోసం ఉపయోగపడేదే స్కెలిటల్ మజిల్. విసరల్ ఆర్ స్మూత్ మజిల్ అంటే ఇన్నర్ లైనింగ్ ఆఫ్ బాడీ ఆర్గాన్స్. మన బాడీలో ప్రజెంట్ అయినటువంటి డిఫరెంట్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల పక్క ప్రజెంట్ అయినటువంటి ఒక లైనింగ్, ఒక లేయర్ లాంటిది ఈ స్మూత్ మజిల్. తర్వాత కార్డియాక్ మజిల్ అంటే సింపుల్గా ఒక ముక్క చెప్పాలంటే గుండెలో ఎటువంటి బోన్స్ గిన్స్ ఏమి ఉండవు కదా, ఒకే ఒక ఆర్గాను కంప్లీట్ మేడప్ ఆఫ్ మజిల్. అదేంటి అంటే హార్ట్. దాంట్లో ప్రజెంట్ అయినటువంటి మజిల్ ఏదైతే ఉన్నదో దాన్ని ఏమంటామంటే మస్కులార్ టిష్యూ అని చెప్పేసి ఉంటాం. స్కెలిటల్ మజిల్ కానీ తీసుకుంటే మజిల్ ఫైబర్స్ ఆఫ్ స్కెలిటల్ మజిల్స్ ఆర్ సిలిండ్రికల్ షేప్డ్, multinucleated cells having a group of muscle fibers. Examples వచ్చేసి muscle of limbs and their body walls. These are joined, sorry by mistake అది తప్పు కొట్టారు. These are joined to bones by collagen fiber bundles and tendons. Skeletal muscle are voluntary in nature and supplied by cerebrospinal nerve. Skeletal muscle are controlled by somatic nervous system. ఇక్కడ కానీ తీసుకుంటేనమ్మా స్కెలిటల్ సిస్టము ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 3 పాయింట్స్ అమ్మ. వాలంటరీ ఇన్ నేచర్ అంటే మనముగా ఇప్పుడు నేను చేయి కదిలించాలా అంటేనే కదిలిస్తాం, వద్దు అనగానంటే చేయి కదిలించకుండా పక్కన అట్లాగే పెడతాం. అదేవిధంగా సొమాటిక్ నర్వస్ సిస్టమ్, మరి నర్వస్ సిస్టంలో సొమాటిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆ సొమాటిక్ నర్వస్ సిస్టము ఈ స్కెలిటల్ మజిల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. తర్వాత వాలంటరీ ఇన్ నేచరు అంటే మనముగా వాటిని తగ్గ కెపాసిటీ అనేది ఈ ఉండేటువంటి నేచర్ని వాలంటరీ ఇన్ నేచర్ అని చెప్పేసి అంటాము. ఈ స్కెలిటల్ మజిల్కి సెరెబ్రోస్పైనల్ నర్వ్ ఏదైతే ఉన్నదో అంటే వెన్నపూసల నుంచి వచ్చేటువంటి నర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నర్వ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఓకేనా. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మన శరీరంలో ప్రజెంట్ అయినటువంటి బోన్స్ ఉంటాయి చూస్తారా, ఎస్పెషల్లీ కాళ్ళల్లో చేతులలో వాటికి అటాచ్ అయినటువంటి మజిల్స్. ఇన్ కేస్ ఆఫ్ చేతిలో కానీ అయితే హ్యూమరస్ భాగంలో ఉండేటువంటి బోన్కి ప్రజెంట్ అయినటువంటి మజిల్ని బైసెప్స్, ట్రైసెప్స్ అని చెప్పేసి అంటారు చూస్తారా. ఈ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్కెలిటల్ మజిల్స్ అని చెప్పేసి అంటాం. ఇవి జాయిన్ అయ్యేటి ఏవైతే ఉంటాయో బోన్స్ యొక్క తోక భాగంలో ఈ మజిల్స్ వచ్చి అటాచ్ అయింటాయి కదా, అది అటాచ్ అయ్యేటువంటి ఆ రీజియన్స్ దగ్గర ప్రజెంట్ అయినటువంటిది ఏదైతే ఉన్నదో అది కొలాజన్ ఫైబర్ బండిల్స్ వాటితో అటాచ్ అయి ఉంటుంది. వాటిని ఏమంటామంటే టెండాన్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చేసి స్మూత్ మజిల్ అమ్మ. స్మూత్ మజిల్ అంటే
Smooth muscle fibers are thin and spindle shaped and consists of actin and myosin. థిన్ అండ్ థిక్ ఫిలమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని థిన్ ఫిలమెంట్స్ని యాక్టిన్ అంటాము, థిక్ ఫిలమెంట్స్ని మయోసిన్ అని చెప్పేసి అంటాము. ఫిలమెంట్స్ స్లైడింగ్ ఓవర్ ఈచ్ అదర్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ cells construction. They are unstriated muscle fibers having a single nuclei. These muscles are involuntary in nature and are controlled by autonomical nervous system. These cells of smooth muscles are splendor shaped and are arranged in sheets. Sarcomera is absent in the smooth muscle cells. ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ స్మూత్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మనకు స్టమక్ అని చెప్పాను. ఎక్కడ పోయినది, ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద టిష్యూ, ద పంపింగ్ ఆఫ్ blood by the heart, peristaltic movements of stomach, movement of food in the gastrointestinal tract. ఇవి ఎస్పెషలీ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఆఫ్ స్టమక్, మూమెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ ఏవైతే ఉన్నాయో ఇది మనకు ఉపయోగపడేది అవుతుందో ఇది స్మూత్ మజిల్. ఇవి ఇంటర్నల్ లైనింగ్స్ కోసం ఉపయోగపడతాయని చెప్పాను చూసారా. ఇంటర్నల్ లైనింగ్స్ అంటే లోపల పక్క భాగాన్ని ఒక లేయర్ లాగా ఫామ్ చేయడం, పొట్ట లోపల ఒక లేయర్ లాగా ఫామ్ చేయడం వల్ల ఇక్కడ యాక్టిన్ మయోసిన్ రెండు థిన్ అండ్ థిక్ ఫిలమెంట్స్ ప్రెజెంట్ అయి ఉండడం వల్ల అవి ముడుచుకోవడము తెరుచుకోవడము ఆ రెండు పనులు చేయనీకి ఉపయోగపడుతుంది. వీటిలో ఈ మజిల్ ఫైబర్స్లో సింగిల్గా ఒకే ఒక న్యూక్లియై అనేది ఉంటుంది. అది ఇన్వాలంటరీ యాక్షన్. మనం అన్నం తిన్న తర్వాత పొట్టలో అది కరిగిస్తుందా లేదా, అది కరిగించకూడదు ఆగాల అని మనం ఏమైనా సిగ్నల్స్ పంపించి ఆపగలమా, లేదు కదా. అదంతకే అది మన ప్రమేయం లేకుండానే అది కంటిన్యూస్గా జరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఇన్వాలంటరీ యాక్షన్ అని చెప్పేసి అంటాము. ఇటువంటి నేచర్ ఉండేటువంటి ఇన్వాలంటరీ ఫంక్షన్ని కంట్రోల్ చేసేటువంటిది వచ్చేసి ఆటోనోమిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మన శరీరంలో ప్రెజెంట్ అయినటువంటి ఆటోనోమిక్ నర్వస్ సిస్టమ్ దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. తర్వాత ద సెల్స్ ఆఫ్ స్మూత్ మజిల్ ఆర్ స్ప్లెండర్ షేప్డ్ అండ్ అరేంజ్డ్ ఇన్ షీట్స్ రూపంలో, అంటే ఒకదానిపైన ఒకటి పేర్చబడి ఉంటుంది. సార్కోమెరా అనేది ఒక కాంపౌండ్, దాంట్లో వన్ ఆఫ్ ద భాగం, దాంట్లో అది స్మూత్ మజిల్స్లో యాబ్సెంట్ అయ్యి ఉంటుందమ్మా. తర్వాత కార్డియాక్ మజిల్ అంటే ఏం లేదు, హార్ట్ గురించి మొత్తం చదువుకునేదనే కార్డియాక్ మజిల్ అని చెప్పేసి అంటాము. ఈ కార్డియాక్ మజిల్ ఆర్ క్రాస్ స్ట్రయేటెడ్ ఇన్వాలంటరీ మజిల్ ఫౌండ్ ఇన్ మయోకార్డియం ఆఫ్ ద హార్ట్. మయోకార్డియం అంటే మనకి హార్ట్లో కానీ చూసుకుంటే 3 ఉంటాయి డివిజన్స్: ఎపికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం. ఎపికార్డియం, మయోకార్డియం వచ్చేసి ఇన్నర్ మోస్ట్ అవుటర్ మోస్ట్ లేయర్. మయోకార్డియం అనేది మిడిల్ లేయర్. ఈ మిడిల్ లేయర్ గురించే మనం ఎస్పెషల్లీ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ లేయరే చాలా మందంగా ఉంటుంది. ఈ లేయర్ మందంగా ఉండడం వల్ల గుండెలోకి వచ్చినటువంటి రక్తాన్ని ఎక్కువగా బయటికి పంపు చేయనీకి ఉపయోగపడేటువంటి మజిలే మయోకార్డియం. ఓకేనా. ఈ మయోకార్డియంలో క్రాస్ స్ట్రయేటెడ్ ఇన్వాలంటరీ మజిల్ అనేటివి ఉంటుంది. క్రాస్ స్ట్రయేటెడ్ అంటే దాని యొక్క నేచర్ అమ్మ, మజిల్ యొక్క నేచర్ దాన్ని క్రాస్ స్ట్రయేటెడ్ అని చెప్పేసి అంటాము. ఇన్వాలంటరీ మజిల్ అంటే మన కంట్రోల్లో లేనటువంటి మజిల్. మన గుండె ఆగిపోవని చెప్పేసి అంటే అది ఆగిపోతుందా, ఆగిపోదు కదా. లేకపోతే కొట్టుకో అంటే అది కొట్టుకోదు కదా. అది దాని పాటికి అది ఫంక్షన్ అవుతూనే ఉంటుంది. గుండె అది బీట్ అవుతూనే ఉంటుంది. అట్లా అవుతూనే ఉండడం వల్ల మన శరీరంలో ఉండేటువంటి రక్తము తల భాగం నుంచి కింద కాలు బొటనవేలు భాగం వరకు పైకి కిందికి సరఫరా అవుతూనే ఉంటుంది. ఓకేనా. దాన్ని ఇన్వాలంటరీ యాక్షన్ అని చెప్పేసి ఇన్వాలంటరీ మజిల్ అని చెప్పేసి అంటాము. తర్వాత కార్డియాక్ మజిల్ ఆర్ మచ్ లైక్ స్మూత్ మజిల్ లేకనే దీని యొక్క ఫంక్షన్ కూడా ఉంటుంది. దాని యొక్క ఫంక్షన్ కానీ చూసుకుంటే స్ట్రక్చరల్లీ ఆర్ లైక్ స్కెలిటల్ మజిల్, చూడటానికి స్కెలిటల్ మజిల్ లెక్క ఉన్న దాని ఫంక్షన్ మటుకు స్మూత్ మజిల్ లెక్క ఉంటుంది. దేనిది, కార్డియాక్ మజిల్ది. తర్వాత దీస్ మజిల్ హెల్ప్స్ ఇన్ జనరేటింగ్ కాంట్రాక్షన్ విత్ ద విచ్ ఆర్ ఆటోమేటిక్ అండ్ రిథమిక్ ఇన్ నేచర్. అందుకనే కదా మనం గుండె కొట్టుకున్నప్పుడు లబ్ డబ్ అని చెప్పేసి అంటాం కదా. లబ్ అనేది ఒక రిథము, డబ్ అనేది ఒక రిథము. ఓకేనా. టోటల్ 4 సౌండ్స్ ఉంటాయి.
తర్వాత మనం జనరల్గా చెప్పుకునేది మటుకు చదువుకునేది మటుకు టూ సౌండ్స్ అనేటివి చెప్తాము. అది ఆడిబుల్ ఇన్ఆడిబుల్ అన్నట్లుగా చెప్తారు. ఆడిబుల్గా వచ్చేసి లబ్బు డబ్బు అని చెప్పేసి అంటాము. దాని గురించి ఫర్దర్గా నెక్స్ట్ బీఫామ్లో ఫర్దర్గా మీరు ఇంకా చూడొచ్చు బాగా. ఓకేనా? ఇక్కడ కానీ చూస్తే రిథమిక్ సౌండ్స్ అంటే ఏం లేదమ్మా, లబ్బు డబ్బు అనేది ఆటోమేటిక్. అవును అంతే కదా, అదంతగా అదే స్టార్ట్ చేస్తుంది. లబ్బు డబ్బు అనే సౌండ్ అదంతగా అదే స్టార్ట్ చేస్తుంది. తర్వాత సెవరల్ కార్డియాక్ మజిల్ సెల్స్ జాయిన్ ఎండ్ టు ఎండ్ ఇన్ ఏ లీనియర్ ఫ్యాషన్ టు ఫార్మ్ ఏ కార్డియాక్ మజిల్. ఒకదానికి స్ట్రైట్గా పక్కన అనేది ఒక లీనియర్గా ఫామ్ అయితే దాన్ని మనము కార్డియాక్ మజిల్ లీనియర్గా ఫామ్ అయింది అని చెప్పేసి అంటాము. తర్వాత సెల్స్ 100 మైక్రోమీటర్ ఇన్ లెంత్, 15 మైక్రోమీటర్ ఇన్ డయామీటర్. కార్డియాక్ మజిల్ ఏదైతే ఉన్నదో దాని లోపల ఫైనల్గా చూస్తే కార్డియాక్ సెల్ వచ్చేసి 100 మైక్రోమీటర్ లెంత్ ఉంటుంది, 15 మైక్రోమీటర్ డయామీటర్ అనేది ఉంటుంది. వీటి యొక్క ఫంక్షన్ కానీ చూసుకుంటే ఆసియస్ టిష్యూ మూమెంట్, ఆసియస్ మజిల్ టిష్యూ అలోస్ మూమెంట్స్ ఆఫ్ ద జాయింట్. ఆసియస్ టిష్యూ ఏదైతే ఉన్నదో అంటే నథింగ్ బట్ స్కెలిటల్ టిష్యూ ఏదైతే ఉన్నదో అది బోన్స్ని మూమెంట్ కోసం ఉపయోగపడేలా చేస్తుంది. ఎంత చెప్పుకున్నా అదే సోదే, దానికోసం ఉపయోగపడుతుంది. జాయింట్స్ దగ్గర బాగా ప్రెజెంట్ అయి ఉంటుంది. జాయింట్స్కి ఎటువంటి ఇబ్బంది లేక ఫంక్షన్ అయ్యే విధంగా చూస్తుంది. మన బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ దీస్ టిష్యూ హెల్ప్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ హీట్ యాజ్ వెల్ as మెయింటెనెన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ. ఇందాక చెప్పుకునేదేనమ్మా అక్కడ. తర్వాత మన బాడీ యొక్క పోస్చర్ నిలబడుకుంటే కరెక్ట్గా మన అస్థిపంజరము నిలబడాలి అంటే దానికి సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఆ సపోర్ట్ ఇచ్చి నిలబెట్టేదే మనం ఇక్కడ స్కెలిటల్ మజిల్స్ అని చెప్పేసి అంటాము. అదే ఇక్కడ చెప్తున్నాం. మన బాడీ యొక్క పోస్చర్ అంటే నిలబడితే ఖచ్చితంగా ఒక పైనుంచి కిందాక వంగిపోకుండా కరెక్ట్గా నిలబడతాం చూస్తామా, దాన్ని పోస్చర్ అని చెప్పేసి అంటాం. ఆ పోస్చర్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడేది ఈ స్కెలిటల్ మజిల్. తర్వాత పోస్చర్ మెయింటెనెన్స్ కోసము ఫార్మేషన్ ఆఫ్ వాల్స్ ఆఫ్ బాడీ క్యావిటీ అంటే ఇంటర్నల్ లైనింగ్. ఇందాక చెప్పుకున్నాం కదా పొట్ట లోపల ఇంటర్నల్ లైనింగ్లో ఒక లేయర్ అనేది ఫామ్ చేస్తామని. ఆ ఇంటర్నల్ లైనింగ్ బాడీ క్యావిటీస్, తర్వాత ఆర్గాన్స్ని సపోర్ట్ చేసి అండ్ ఆర్గాన్ సపోర్ట్ విత్ ఇన్ ద క్యావిటీస్ ఆర్ క్యారీడ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మస్కులర్ టిష్యూస్ వల్ల ఇవన్నీ మెయింటైన్ అనేది అవుతుంది. ప్రొటెక్షన్ కోసం ఉపయోగపడుతుంది. మజిల్స్ form a protection layer around different organs, tissues as well as blood vessels. తర్వాత expression of feeling, thoughts etc. are processed by the brain and perceived by the muscles. ఇక్కడ ఏం లేదమ్మా, ఇప్పుడు మనము ఏమంటాము కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనేటివి ఇచ్చేటప్పుడు మన బ్రెయిన్ ఏదైతే ఉన్నదో ఆ బ్రెయిన్ నుంచి ఇన్ఫర్మేషన్ నర్వ్ సెల్స్ ద్వారా ఆ ఆర్గాన్స్కి వెళ్ళినప్పుడు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేదానికి ఉపయోగపడుతుంది. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ రావాలి అని కానంటే ఇన్ఫర్మేషన్ వచ్చేసి బ్రెయిన్ నుంచి ఫేషియల్ మజిల్స్లో ప్రజెంట్ అయినటువంటి టిష్యూస్ అనేది, స్కిన్ లోపల ప్రజెంట్ అయిన టిష్యూస్ అనేది వెళ్తుంది కదా, ఎపిథీలియల్ టిష్యూ, అక్కడ ప్రజెంట్ అయినటువంటి బోన్కి అటాచ్ అయినటువంటి స్కెలిటల్ టిష్యూ, వీటన్నిటి వెళ్ళడం వల్ల మన బాడీలో ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి పలుకుతాయి. ఈ విధంగా ఉపయోగపడుతుంది. తర్వాత ఎగ్జాంపుల్ వచ్చేసి ఇట్ ఈస్ డిస్ప్లేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఫేస్. అదే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఓకేనా? ఇది దాని యొక్క కథ. ఒకటి ఏమైపోయినాయి మనకి ఇప్పుడు, ఒకటి వచ్చేసి ఎపిథీలియల్ టిష్యూ అయిపోయింది, ఒకటి మస్కులర్ టిష్యూ అయిపోయింది. నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూ అమ్మ. కనెక్టివ్ టిష్యూ వచ్చేసి కనెక్టివ్ టిష్యూ group of tissue in the body that maintain the form of the body and its organs and provide cohesion and internal support కోసం ఉపయోగపడే వాటినే బాడీ యొక్క మెయింటెనెన్స్ కోసం ఉపయోగపడే వాటిని కనెక్టివ్ టిష్యూ అని చెప్పేసి అంటాము. ఈ కనెక్టివ్ టిష్యూ ఈజ్ ద మోస్ట్ డైవర్స్ అండ్ వైడర్ టిష్యూ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇదే అన్నిటికంటే ఒక రకమైన భిన్నత్వంగా ఉండేది. అట్ ది సేమ్ టైం మన బాడీలో ప్రజెంట్ అయినటువంటి అన్ని ఆర్గాన్స్లో ప్రజెంట్ అయినటువంటి టిష్యూ ఏదైతే ఉన్నదో దాన్ని కనెక్టివ్ టిష్యూ అని చెప్పేసి అంటాము. కనెక్టివ్ టిష్యూ హ్యాస్ ఎక్స్టెన్సివ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ ఎంబెడెడ్ విత్ ఇన్ సెల్స్, ఫ్లూయిడ్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైబర్స్. ఓకేనా? ఇది ఎక్స్టెన్సివ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ అంటే ప్రజెంట్ అయ్యింది దేంట్లో అంటే కనెక్టివ్ టిష్యూలో. ఓకేనా? దీస్ సబ్స్టాన్సెస్ ఆర్ నోన్ యాజ్ గ్రౌండ్ సబ్స్టెన్స్. వీటినే గ్రౌండ్ సబ్స్టెన్స్ అని చెప్పేసి అంటాము. ఈ కనెక్టివ్ టిష్యూ వచ్చేసి 4 రకాలుగా డివైడ్ చేయబడి ఉంటుంది. ఒకటి ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ, ఒకటి కార్టిలేజ్ కనెక్టివ్ టిష్యూ, ఒకటి బోన్ కనెక్టివ్ టిష్యూ, నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ కనెక్టివ్ టిష్యూ.
ఒకటి ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ద మోస్ట్ డైవర్సిఫైడ్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ అండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫైబ్రో కనెక్టివ్ టిష్యూ ఆర్ కనెక్టివ్ టిష్యూ. దీన్ని సింపుల్ కనెక్టివ్ టిష్యూ అని చెప్పేసి అంటాం. ఈ ఫర్దర్గా మనకు వచ్చేసి డివైడ్ అయింది లూజ్ ఫైబ్రస్ టిష్యూ, టిష్యూ ఏరియోలార్, లూజ్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ ఏరియోలార్ టిష్యూ, లూజ్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ లేదా ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ అని చెప్పేసి అంటాం. ఇట్ వాజ్ అర్లియర్ రెఫర్డ్ టు యాజ్ ఏరియోలార్ టిష్యూ అని చెప్పేసి అన్నారు ఇంతకుముందు. తర్వాత లూజ్ కనెక్టివ్ టిష్యూ, లూజ్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ అని చెప్పేసి అనడం స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ లూజ్ టిష్యూ డ్యూ టు ఇట్స్ ప్రాపర్టీ ఆఫ్ స్ట్రెచబిలిటీ. అంతే కదమ్మా, స్ట్రెచ్ అయ్యేటువంటి గుణం అంటే సాగేటువంటి గుణం ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఇక్కడ స్ట్రెచబిలిటీ అనే పదంతో డిటర్మైన్ చేస్తాము. అటువంటి నేచర్ అనేటువంటి టిష్యూ దీనికి ఉంటుంది కాబట్టి అందుకనే మనం దాన్ని లూజ్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ అని చెప్పేసి అంటాము. విచ్ కనెక్ట్స్ సెవరల్ అడ్జసెంట్ బాడీ స్ట్రక్చర్ బై యాక్టింగ్ యాజ్ ఎలాస్టిక్ గ్లూ దట్ అలౌస్ మూమెంట్స్. మన బాడీ యొక్క మూమెంట్స్ కోసం ఏదైతే ఉన్నదో దానికోసము బాగా ఉపయోగపడేటువంటి టిష్యూ వచ్చేసి లూజ్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ. లూజ్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ ఆల్సో హ్యాస్ వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ ల్యూకోసైట్స్. ఈ లూజ్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూలో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి కూడా ప్రజెంట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ కార్టిలేజ్ టిష్యూ అన్నమాట. ఈ కార్టిలేజ్ టిష్యూ వచ్చేసి మళ్ళీ 3 టైప్స్కి డివైడ్ అయ్యి ఉంటాయి. ఒకటి హైలైన్ కార్టిలేజ్, ఫైబ్రో కార్టిలేజ్, ఎలాస్టిక్ కార్టిలేజ్ అనేవి 3 టైప్స్కి డివైడ్ అయ్యి ఉంటాయి. కార్టిలేజ్ టిష్యూ have only one type of cells which is also known as chondrocyte అన్నమాట. ఈ కార్టిలేజ్ టిష్యూలో ప్రజెంట్ అనేటువంటి సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాండ్రోసైట్ అని చెప్పేసి అంటాము. కాండ్రోసైట్ ప్రొడ్యూస్ ద ఫైబర్స్ అండ్ టఫ్ రబ్బరీ గ్రౌండ్ సబ్స్టెన్స్ ఆఫ్ కార్టిలేజ్. ఎస్పెషల్లీ ఈ కాండ్రోసైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్టిలేజ్ టిష్యూలో ఫైనల్ సెల్ ఏదైతే ఉన్నదో దాన్ని కాండ్రోసైట్ అంటాం కదా. ఈ కాండ్రోసైట్ మనకి వచ్చేసి ఒక రకమైనటువంటి ఫైబర్స్ లాంటి సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అవి ఎట్లా ఉంటాయంటే టఫ్గా ఉంటాయి, రబ్బరీగా ఉంటాయి, గ్రౌండ్ సబ్స్టెన్స్ ఆఫ్ టఫ్గా రబ్బరీగా ఉంటాయి. ఇవన్నీ ఫామ్ చేసేది కార్టిలేజ్ని ఫామ్ చేస్తాయి. ఈ కార్టిలేజ్ వచ్చేసి బోన్స్కి అటాచ్ అయ్యి బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ కోసం ఉపయోగపడుతుంది. ఈ రకరకాలుగా డివైడ్ అయి ఉంటాయి. ఆ రకాలు ఏంటి అంటే 3, ఎస్పెషల్లీ ఒకటి హైలైన్ కార్టిలేజ్ అంటాం, ఒకటి ఫైబ్రో కార్టిలేజ్ అంటాం, ఒకటి ఎలాస్టిక్ కార్టిలేజ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ బోన్ టిష్యూ. ఈ బోన్ టిష్యూ ఏదైతే ఉన్నదో ఈ బోన్ వచ్చేసి బోన్ ఈజ్ ఎ హార్డ్ కనెక్టివ్ టిష్యూ అండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆసియస్ టిష్యూ. బోన్ టిష్యూనే అనదర్ నేమ్ వచ్చేసి ఆసియస్ టిష్యూ అని చెప్పేసి అంటారు. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్లో కానీ వచ్చేసి రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ఆసియస్ టిష్యూ అని చెప్పేసి అన్నారనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. బోన్ టిష్యూ అన్నా ఆసియస్ టిష్యూ అన్నా రెండు ఒకటే. మేట్రిక్స్ ఆఫ్ బోన్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ కొలాజన్ ఫైబర్స్ అండ్ మినరల్ సాల్ట్ క్రిస్టల్స్. ఈ బోన్ లోపల హార్వేషియన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాము. తేనె పట్టు లెక్క ఉంటుంది అది, ఓకేనా. అటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ మనం మేట్రిక్స్ అని చెప్పేసి అంటాము. దాని లోపల మేజర్గా ప్రజెంట్ అయ్యేది కొలాజన్ ఫైబర్స్, మినరల్ సాల్ట్స్ యొక్క క్రిస్టల్స్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంటాయి. హార్డ్నెస్ ఆఫ్ బోన్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ మినరల్ క్రిస్టల్స్. ఈ మినరల్ సాల్ట్ క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల బోన్కి హార్డ్నెస్ అనేది వస్తుంది. బోన్ టిష్యూ ఆర్ ఆర్గాన్ ఆఫ్ స్కెలిటల్ సిస్టమ్. స్కెలిటల్ సిస్టంలో వన్ ఆఫ్ ద అంతర్భాగం ఏదైతే ఉంటుందో అది బోన్. మేజర్గా ఫండమెంటల్ పార్టే కదా అది. విచ్ ప్రొవైడ్ సపోర్ట్ అండ్ ప్రొటెక్టివ్ టు ద బాడీ. ఇట్ ఆల్సో సర్వ్ యాజ్ సైట్ ఆఫ్ అటాచ్మెంట్ ఫర్ మజిల్స్. ఈ బోన్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీ యొక్క పోస్చర్ని కాపాడడానికి, లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ కాపాడడానికి, మనకు ఒక నేచర్ సపోర్ట్ ఇవ్వడానికి, ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది బోన్ టిష్యూ. ఈ బోన్ టిష్యూ వచ్చేసి 2 రకాలుగా డివైడ్ అయి ఉంటాయి. ఒకటి వచ్చేసి కాంపాక్ట్ బాడీ టిష్యూ, ఒకటి క్యాన్సిలస్ టిష్యూ అని చెప్పేసి అంటారు. కాంపాక్ట్ బాడీ టిష్యూ. దిస్ బోన్ టిష్యూ ఫార్మ్స్ ద హార్డ్ షెల్ ఆఫ్ బోన్ అండ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ cortical. Bone forms the hard external layer of all bones and surrounded by the medullary cavity or bone marrow. కాంపాక్ట్ బోన్ టిష్యూ అంటే ఏం లేదమ్మా, మనకి తొడ భాగంలో, తర్వాత కాలు భాగంలో, చేతి భాగంలో, భుజం భాగంలో ప్రజెంట్ అయినటువంటి హార్డ్గా ఉండేటువంటి బోన్ ఏదైతే ఉంటుందో దాన్ని కాంపాక్ట్ బోన్ టిష్యూ అని చెప్పేసి అంటాము. అవుటర్ షెల్ వచ్చేసి బాగా హార్డ్గా ఉంటుంది, లోపల వచ్చేసి కొద్దిగా గుజ్జుగా ఉంటుంది. నర్వ్స్ యాజ్ వెల్ యాజ్ బోన్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటుంది.
cancellous of spongy tissue. ఈ స్పాంజీ టిష్యూ ఏదైతే ఉన్నదో on the inner side many bones have lattice of thin beams of cancellous bone tissue. These thin beams are tubercular, form a framework that supports soft tissue. ఈ స్పాంజీ టిష్యూ ఏదైతే ఉన్నదో ఆ స్పాంజీ టిష్యూ ఇప్పుడు మన హార్డ్ బోన్ అని చెప్పుకున్నాం కదా, అది అవుటర్ భాగం అయితే దాని లోపల ప్రజెంట్ ఏంటిదాన్నే క్యాన్సలస్ బోన్ అని చెప్పేసి అంటాము, లేకపోతే సాఫ్ట్ టిష్యూ అని చెప్పేసి అంటాము. ఓకేనా, ఇది కనెక్టివ్ టిష్యూ గురించి. నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూలో థర్డ్ టైప్ అనమాట. ఫోర్త్ టైప్ ఏదైతే ఉన్నదో అది వచ్చేసి బ్లడ్ టిష్యూ అమ్మ. బ్లడ్ ఈజ్ ఏ లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ which is very different from all other connective tissue. Blood is primarily composed of plasma blood vessels. ఈ బ్లడ్ ఏదైతే ఉన్నదో దీన్ని కూడా వన్ ఆఫ్ ద టిష్యూ అంటాము. అది ఏం టిష్యూ అంటే లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ అని చెప్పేసి అంటాము. ఓకేనా, ఎందుకంటాము అంటే బ్లడ్ వచ్చేసి లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇట్ ట్రాన్స్పోర్ట్స్ ఫ్రమ్ హెడ్ టు టో, అంటే తల భాగం నుంచి చిటికల వేల వరకు ట్రాన్స్పోర్ట్ అవుతూ అన్ని భాగాలకి ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేస్తూ వేస్ట్ని కలెక్ట్ చేసి మన స్కిన్కి ఇచ్చేయడము, తర్వాత ఆక్సిజనేటెడ్ బ్లడ్ని అన్ని సెల్స్కి ఇవ్వడము, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ప్రజెంట్ అయినటువంటి వేస్ట్ బ్లడ్ని అన్ని భాగాల నుంచి తిరిగి గుండె నుంచి తర్వాత ఊపిరితిత్తులకి, తర్వాత ఊపిరితిత్తుల నుంచి గుండెకి, మళ్ళీ గుండె నుంచి అన్ని భాగాలకి సరఫరా చేయనీకి ఉపయోగపడేటువంటి టిష్యూనే బ్లడ్ టిష్యూ. ఈ బ్లడ్లో ఏదైతే ఉన్నదో రెండు ఉంటాయి మేజర్ భాగాలు. ఒకటి వచ్చేసి ప్లాస్మా అంటే ఏం లేదు, కంప్లీట్ వాటర్, దాన్ని ప్లాస్మా నేచర్ అని చెప్పేసి అంటాము. ఆ ప్లాస్మాలో న్యూట్రియంట్స్. తర్వాత బ్లడ్లో వచ్చేసి బ్లడ్ సెల్స్ అంటే ఏం లేదు, మన టోటల్ బ్లడ్లో ప్రజెంట్ అనేది 2 కాంపోనెంట్స్, ఒకటి బ్లడ్, ఒకటి అంటే నథింగ్ బట్ బ్లడ్ అంటే బ్లడ్ సెల్స్, తర్వాత ఇంకోటి వచ్చి ప్లాస్మా అంటే కంప్లీట్ వాటర్ లిక్విడ్ ఫామ్ ఏదైతే ఉన్నదో అని ప్లాస్మా అని చెప్పేసి అంటాము. ఇట్ ఈస్ ద లిక్విడ్ పోర్షన్ అండ్ ఫామ్ 55% ఆఫ్ బ్లడ్. మన బ్లడ్ కానీ తీసుకుంటే బ్లడ్లో 55% ఇదే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఈ బ్లడ్ సెల్స్ వచ్చేసి ఇట్ ఫార్మ్స్ అ సాలిడ్ పోర్షన్ ఆఫ్ బ్లడ్ అండ్ అకౌంట్ ఫర్ ద రిమైనింగ్ 45% ఆఫ్ బ్లడ్. ఈ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ఒకటి ప్లేట్లెట్స్. ఈ ఆర్బీసీని ఎరిథ్రోసైట్స్ అంటాము, డబ్ల్యూబీసీని ల్యూకోసైట్స్ అంటాము, ప్లేట్లెట్స్ని థ్రాంబోసైట్స్ అని చెప్పేసి అంటాము. ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు, డబ్ల్యూబీసీ ల్యూకోసైట్స్ అంటే తెల్ల రక్త కణాలు. ఇది మన వ్యాధి నిరోధక శక్తి కోసం ఉపయోగపడుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడేది ఎరిథ్రోసైట్స్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. తర్వాత ప్లేట్లెట్స్ వచ్చేసి, థ్రాంబోసైట్స్ వచ్చేసి ఏమైనా దెబ్బ తగిలితే ఆ దెబ్బని త్వరగా మాన్పించడానికి ఉపయోగపడేది. ఎస్పెషల్లీ రక్తం కారేటప్పుడు శరీరానికి ఏమైనా చిన్న కార్డు పడి బ్లడ్ కానీ బ్లీడ్ అవుతుంటే వెంటనే ఆ బ్లడ్ని ఆపనీకి వెళ్ళేటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో థ్రాంబోసైట్స్. వాటి యొక్క ఫంక్షన్ కానీ చూసుకుంటే వేరియస్ ఫంక్షన్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ ఇంక్లూడ్ దే కనెక్టెడ్ డిఫరెంట్ టిష్యూస్. ఒకదానికి అనే తేడా లేకుండా తల నుంచి తోక భాగం వరకు అన్ని టిష్యూస్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. తర్వాత దే సపోర్ట్ వేరియస్ టిష్యూ ఆర్గాన్ స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ. రకరకాల ఆర్గాన్స్, టిష్యూస్ స్ట్రక్చర్ని మన బాడీ యొక్క దాన్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. దే బైండ్ టుగెదర్ వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ. అన్ని ఆర్గాన్స్ని ఒకదాన్ని ఇంటర్లింక్ చేసి కనెక్ట్ చేసి ఉంచేది ఈ లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ ఆఫ్ బ్లడ్ హెల్ప్స్ ఇన్ డిఫెండింగ్ ద బాడీ అగెన్స్ట్ ఫారిన్ సబ్స్టెన్స్. అవుటర్ సైడ్లో నుంచి ఫారిన్ బాడీ మన శరీరంలోకి ఎంటర్ అయినా వాటిని చంపేసి మన ఆరోగ్యం కరెక్ట్గా కాపాడడానికి ఉపయోగపడేటువంటిది లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ. తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ సబ్స్టెన్స్ అండ్ రెస్పిరేటరీ గ్యాసెస్ ఫ్రమ్ వన్ బాడీ పార్ట్ టు అదర్ బాడీ పార్ట్. ఒక శరీర భాగం నుంచి ఇంకో శరీర భాగం వరకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడేదే రెస్పిరేటరీ గ్యాసెస్ని ఏంటి అంటే ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ, అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ బ్లడ్. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకున్నటువంటి టిష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ టిష్యూస్లో 3 అయిపోయినాయి. ఎపిథెలియల్ టిష్యూ అయిపోయింది, మస్కులర్ టిష్యూ అయిపోయింది, కనెక్టివ్ టిష్యూ అయిపోయింది. ఫైనల్గా నర్వస్ టిష్యూ కిందికి కానీ వస్తే ఈ నర్వస్ టిష్యూ ఏదైతే ఉన్నదో నర్వస్ టిష్యూ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ ర్యాపిడ్ రెగ్యులేషన్స్, ఇంటగ్రేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ వేరియస్ బాడీ పార్ట్స్. మన శరీరంలో ప్రజెంట్ అయినటువంటి రకరకాల భాగాలలో వాటి యొక్క ఫంక్షన్ని ఒకదానికి త్వరగా లింక్ చేసి త్వరగా కంట్రోల్ చేసి అన్నీ సమకూర్చుకొని కరెక్ట్గా ఫంక్షన్ చేసేదానికి ఉపయోగపడేది టిష్యూ ఏదైతే ఉన్నదో అది నర్వస్ టిష్యూ. ఇన్ కేసు మనము కూర్చొని ఉంటామమ్మా,
ఒక చిన్న చీమ వచ్చి సడన్గా కుట్టగానే మనం ఏం చేస్తాము, అక్కడ నుంచి సడన్గా మన చేయి తీసేసి ఎక్కడైతే చీమ కుట్టిందో ఆ చీమని ఇట్లా కొట్టేసి దాన్ని చంపేయడమో, అక్కడ నుంచి దాన్ని తీసేయడమో ఏదో ఒకటి చేస్తాం. ఇది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది కుట్టగానే రెస్పాన్స్ అనేది. అంటే మన శరీరంలో అది కుట్టగానే ఇక్కడ స్కిన్లో నుంచి ఇన్ఫర్మేషన్ అది పాస్ అయ్యి బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ అనలైజ్ చేసుకొని వెంటనే బ్రెయిన్ నుంచి ఎక్కడైతే అది కుట్టిందో ఆ భాగం వరకు ఇన్ఫర్మేషన్ అది పాస్ అయ్యి మన శరీరంకి ఏదో హాని జరుగుతుంది ఎక్స్టర్నల్ ఫోర్స్ ద్వారా అని మనం తెలుసుకొని ఇంకొక చేత్తో దాన్ని చీమని తీసేసి రుద్దుకోవడం జరుగుతాయి. ఇదంతా జరిగేదాని ప్రాసెస్నే మనం ఇప్పుడు ఒక సింగిల్ లైన్లో చెప్తున్నాం. ద నర్వస్ సిస్టమ్ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ ర్యాపిడ్ రెగ్యులేషన్స్, ఇంటిగ్రేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ వేరియస్ బాడీ పార్ట్స్. దాని అర్థం ఇదే. All the body cells have the property of excitability, irritability and conductivity, but the cells of nervous tissues are much more advanced than the other types of tissue. మిగిలిన టిష్యూస్ కంటే ఇది చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఎందుకంటే క్విక్ యాక్షన్ లేదే వేరే ఆర్గాన్స్ అనేవి పనిచేయవు కదా. క్విక్ యాక్షన్ లేదే అంటే మన చీమ కుడుతుంటుంది గమ్మ గడ్డలే కూర్చుంటామా, లేదు కదా, వెంటనే తీస్తాం. మన బాడీకి ఏం హాని జరగకుండా వెంటనే ఆ చీమని తీసేస్తాం. దీన్నే క్విక్ యాక్షన్ అంటే. మిగిలిన టిష్యూస్ కంటే ఇది ఎక్కువ ఫంక్షన్ వచ్చి ఇంకొద్దిగా ఎక్కువగా ఉంటుంది, అది దాని అర్థం. ద టిష్యూస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ర్యాపిడ్ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ బిట్వీన్ వేరియస్ బాడీ పార్ట్స్. ఈ నర్వస్ టిష్యూ ద్వారా ఒక ఆర్గాన్కి ఇంకో ఆర్గాన్కి ఫంక్షనింగ్ జరగాల్సినటువంటి తీరుని చాలా ర్యాపిడ్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే త్వరగా చేస్తుంది, కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ద నర్వ్ సెల్స్ ఆర్ ఫంక్షనల్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ నర్వస్ టిష్యూ ఏదైతే ఉన్నదో దాని యొక్క ఫంక్షన్ యూనిట్ ఏదైతే అంటే నర్వ్ సెల్. తర్వాత ద సెల్స్ ఆర్ స్పెషలైజ్డ్ టు రిసీవ్ స్టిమ్యులస్ అండ్ కండక్ట్ ఇంపల్సెస్ అండ్ టు బ్రింగ్ రెస్పాన్స్ అగైనెస్ట్ ఎనీ స్టిమ్యులస్. అంటే దాని అర్థం ఇందాక చెప్పిందే, ఈ నర్వ్ సెల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా తీసేసుకొని ఒకదానికి నుంచి త్వరగా పాస్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం వల్ల రెస్పాన్స్ అనేది త్వరగా ఉంటుంది అనేది దాని అర్థం. The nervous tissue together forms organs of nervous system, that is brain, spinal cord, nerves. ఈ నర్వస్ సెల్స్ గ్రూప్గా ఫామ్ అయ్యి నర్వస్ టిష్యూ ఫామ్ అయితే ఈ గ్రూప్ ఆఫ్ నర్వస్ టిష్యూస్ వచ్చేసి ఒక ఆర్గాన్ ఫామ్ అవుతుంది కదా. ఈ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ వచ్చేసి సిస్టమ్గా ఫామ్ అవుతుంది కదా. ఈ విధంగా నర్వ్ సెల్స్ వచ్చేసి ఫామ్ చేసేటువంటిది బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్. ఈ సిస్టమ్ని ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది నర్వస్ టిష్యూ. దాని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే స్టిమ్యులై in both internal as well as external environment by the నర్వస్ టిష్యూలోని ప్రజెంట్ అయినటువంటి నర్వ్ సెల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా పాస్ చేసి ఒకదాని నుంచి ఒకదానికి ఆర్గానికి పాస్ చేసి వాటి యొక్క ఫంక్షన్ అనేది త్వరగా ఉండేలా చూస్తుంది. తర్వాత దే హెల్ప్ ఇన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇంపల్సెస్ ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు మజిల్స్. అన్ని మజిల్స్కి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా నర్వస్ టిష్యూ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం దే హెల్ప్ ఇన్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ టు ద ఇన్వాలంటరీ గ్లాండ్స్ అండ్ మజిల్స్. ఇన్వాలంటరీ గ్లాండ్స్ అండ్ మజిల్స్ అంటే ఇన్వాలంటరీ అంటే ఏం చెప్పాను, వాలంటరీ అంటే మన కంట్రోల్లో ఉండేది, ఇన్వాలంటరీ అంటే మన కంట్రోల్లో లేనటువంటిది. ఎస్పెషల్లీ గుండె కానీ, తర్వాత స్టమక్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, లేదా కిడ్నీ కానీ, లివర్ కానీ, వాటి యొక్క ఫంక్షన్ అయితే మనం చెప్పకుండానే అయ్యేంటికి ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. వాటి యొక్క ఫంక్షన్ అది చెయ్యాలి అని చెప్పేసి మన కంట్రోల్లో లేకుండా వాటి యొక్క ఫంక్షన్ చేయనీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటువంటిది కూడా నర్వస్ టిష్యూనే. దిస్ ఈజ్ అబౌట్ ద నర్వస్ టిష్యూ. ఓకేనా. ఇవమ్మా 4 టిష్యూస్. ఒకటి వచ్చేసి ఎపిథీలియల్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, నర్వస్ టిష్యూ. ఇది ఒకసారి టిష్యూస్ వచ్చేసి ఈ రకంగా 4 రకాలు ఉంటుంది. ఎపిథీలియల్, కనెక్టివ్, మస్కులర్, నర్వస్. ఈ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకసారి చూసుకోండి. ఇది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్, ఈ రియల్ మైక్రోస్కోపిక్ ఇమేజెస్ అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ యువర్ 3rd చాప్టర్. ఏంటిదమ్మా 3rd చాప్టర్? అప్పుడే మర్చిపోయాను. దిస్ ఈజ్ అబౌట్ యువర్ 3rd చాప్టర్, టిష్యూస్. ఓకేనా, రైట్ అమ్మా. థ్యాంక్ యూ.